హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజు తెలుగు వ్లాగ్స్. పన్నీర్ అంటే ఎవరు ఇష్టపడరండి? అందరూ చాలా ఇష్టంగా తినేది పన్నీర్ కర్రీ కదండి. ఇదైతే ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. నాకైతే ఈ మిల్క్ ప్యాకెట్స్ మా పాప కోసము రేషన్ ఇచ్చారండి. నేను ఈ రేషన్ ఇచ్చిన ప్రతిసారి కూడా ఇలా పన్నీర్ అయితే తయారు చేస్తూ ఉంటాను. నేను ఈ పన్నీర్ తయారు చేయడానికి 2 ప్యాకెట్స్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నా అండి. ఇవైతే ఒక్కొక్క ప్యాకెట్ 1 లీటర్, అలాగా 2 లీటర్స్ అయితే తీసుకున్నాను. ఇవైతే ఒక పెద్ద బాండీలో వేసుకుని ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ బాయిల్ చేసుకున్నా అండి. ఇవి బాయిల్ చేసేటప్పుడు కంటిన్యూస్ గా కలుపుతూ ఉండాలి, లేదంటే కింద అడుక్కి అంటుకుంటదండి. ఈ 2 లీటర్స్ మిల్క్ అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్ బాయిల్ చేసుకున్నా అండి. చూడండి, ఈ విధంగా బాయిల్ అవ్వాలి. ఇవి బాయిల్ అయ్యాక పక్కన తీసుకొని పెట్టుకోండి. ఇందులోనే ఒక 2-3 టేబుల్ స్పూన్స్ వరకు వెనిగర్ అయితే వేడిగా ఉన్నప్పుడే యాడ్ చేసుకుని ఇలా కలుపుతూ ఉండాలి. వెనిగర్ లేకపోతే ఆ ప్లేస్ లో మీరు లెమన్ వాటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఇలా కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుతూ ఉండండి. ఇవైతే చల్లారకూడదు, వేడిగా ఉన్నప్పుడే ఇలా కలుపుతూ ఉండాలి. అప్పుడే పాల నుంచి అయితే ఇలా వాటర్ సపరేట్ అవుతుంది, ఇలా ముక్కలా వస్తుందండి. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఇలా ఒక 10 to 20 మినిట్స్ కలుపుతూ ఉంటే మొత్తం పన్నీర్ అనేది పాల నుంచి సపరేట్ అయిపోద్దండి. వాటర్ అనేది పైకి తేలుతుంది. చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఇప్పుడు దీన్ని వేరొక బౌల్లోకి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇలా వడగట్టుకుంటే పన్నీర్ అనేది వస్తుంది. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న దాన్ని వేరొక క్లాత్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పెద్ద జల్లెడ లాంటిది పెట్టి ఈ విధంగా ఎక్స్ట్రా వాటర్ అయితే స్క్వీజ్ చేసుకోండి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వాటర్ ని స్క్వీజ్ చేసుకోండి. వాటర్ అనేది బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇదే జల్లెడలో ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని దానిపైన అయితే కొద్దిగా బరువు పెట్టి 1 to 2 అవర్స్ అలా ఉంచితే సాఫ్ట్ గా అయితే పన్నీర్ రెడీ అయిపోద్దండి. మీరు కూడా ట్రై చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి పన్నీర్ ఎంత సాఫ్ట్ గా వచ్చిందో. ఇది కర్రీ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటదండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్దీ ఐటమ్ కూడా అండి. ఇలా 8 టైట్ కంటైనర్ బాక్స్ ఏమైనా ఉంటే అందులో వేసుకొని మీరు ఫ్రిడ్జ్ లో కూడా స్టోర్ చేసుకోవచ్చు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.